బగారా మటన్ ఒకటి, ఇంకోటి ఏం తీసుకున్నా? చికెన్ తీసుకున్నా. చికెన్ తీసుకున్నా. మా మేడం మీద ఇష్టంతో వచ్చింది మీ దగ్గర. चिकन बघा झल्ले वो कम बारिश होती है। హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇంకా ఈరోజు వచ్చేసి నేను వీడియో వచ్చేసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నిన్నటిదనమాట, సండే రోజు. సండే మా వారితో పాటు నేను ఆ రోజు మా వారికి డ్యూటీ పడిందనమాట. సో ఆయనతో పాటు నేను కూడా ఆఫీస్కి వెళ్ళాను, జూబ్లీ హిల్స్. అక్కడ నుంచి పక్కనే అనమాట కుమారి ఆంటీ ఫుడ్ ఉంది కదా, ఫేమస్ కుమారి ఆంటీ ఫుడ్. అక్కడికైతే ఈరోజు చూద్దాము, ఉంటే వెళ్దామని చెప్పేసి మేమైతే ఆఫీస్ నుంచి బయలుదేరి కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాం, పక్కనే. సో ఒక 2 కిలోమీటర్స్ అంతే ఆఫీస్ నుంచి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరికి. సో ఇంకా దుర్గం చెరువు కింద కనిపిస్తుంది కదా. ఇంకా పిల్లలు ఎలాగో లేరు కదా, ఇంకొకదాన్ని ఇంట్లో ఏముంటానని చెప్పి ఆయన నన్ను తీసుకొని వెళ్ళిపోయారనమాట ఆఫీస్కి. ఇంకా సండేనే కదా, కొంచెం డిఫరెంట్గా ఈరోజు కుమారి ఆంటీ దగ్గర అయితే తిందామని చెప్పేసి బయలుదేరి అయితే వచ్చాము. ఇక్కడే ఉంటుంది కుమారి ఆంటీ ఫుడ్ స్టాలు. అసలు ఎంతమంది ఉంటారో ఇక్కడైతే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాను నేను, అది కూడా పోస్ట్ చేసా అప్పుడు. ఇది మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు వస్తున్నాను అనమాట. సో కార్ అయితే పక్కన పార్కింగ్లో పెట్టేసి మేము కుమారి ఆంటీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుడ్ ఇవన్నీ చూడండి, ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఆవిడైతే ఉన్నారనమాట ఈరోజు, లక్కీగా చూసాను ఆవిడ్ని. బగారా మటన్ ఒకటి, ఇంకోటి ఏం తీసుకున్నా? చికెన్ తీసుకున్నా. చికెన్ తీసుకున్నా. మా మేడం మీద ఇష్టంతో వచ్చింది మీ దగ్గర. चिकन बघा झल्ले वो कम बारिश होती है। సో ఇక మేమైతే కుమారి ఆంటీ దగ్గరికి అయితే వెళ్ళేసి ఒక బగారా రైస్ విత్ మటన్ కర్రీ, ఇంకొకటి వచ్చేసి చికెన్ ఫ్రై, ఇంకా బగారా అన్నం అనమాట. 2 తీసుకున్నాము, ఇద్దరం కదా, ఇద్దరికి ఒక్కొక్కటి. సో టేస్ట్ అయితే చాలా బాగుందంట. చికెన్ విత్ పలావ్ రైస్ అని చెప్తున్నారు మా వారైతే. కుమారి ఆంటీ ఫుడ్ అయితే సూపర్ అని చెప్తున్నారు. నిజంగా పెళ్లి భోజనాలు లాగా అనిపిస్తుంది అనమాట. పెళ్ళిళ్ళకి, ఊళ్ళలో పెళ్ళిళ్ళకి అక్కడ వెళ్ళినప్పుడు నాన్ వెజ్తో తింటాం కదా, అలా ఉందన్నమాట ఫ్లేవర్ అయితే. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇంకా మటన్ కర్రీ విత్ పలావ్ రైస్కి 200. ఎక్స్ట్రా మనం ఏం కావాలన్నా వెజ్ కర్రీస్ కానీ రైస్ కానీ ఎక్స్ట్రా వేస్తారు, ఎంతైనా ఫుల్గా తినొచ్చు అనమాట, ఫుల్ మీల్స్ లాగా.
సో ఇంకా చికెన్ ఫ్రై విత్ పలావ్ రైస్ వచ్చేసి 120 రూపీస్. చాలా రీజనబుల్గానే అనిపించింది. ఇప్పుడు ఏంటంటే అంత తక్కువ అమౌంట్కి చాలా క్వాంటిటీ ఫుడ్ అయితే ఇస్తున్నారు, చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా అయితే పెరుగుతో కూడా తినేసి ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరిపోయి వెళ్ళిపోయాయి అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.